ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. శ్రీభగవానువాచ స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఈ 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు ఇది స్వధర్మోపనిషత్. స్వధర్మోపనిషత్ అంటే స్వధర్మానుష్ఠానము అనేటువంటి ఉపనిషత్. నేనేం చేయాలి అనే చెప్పేటువంటి ఉపనిషత్. ఇప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 వర్ణములు వాళ్ళు ఉన్నారు. దొయ్యమ్మ గారు కడగల్లా వాగడుగు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటివి గుణములను బట్టి వర్ణం, పుట్టిన దాన్ని బట్టి కాదు. కిటికీలు వేసాడు. ఈ బ్రాహ్మణ కులంలో పుట్టి కోళ్ళు వ్యాపారం చేసుకుంటాడు. చెప్పుల వ్యాపారం అన్న ఒక రకం, కోళ్ళు, కోడిగుడ్లు, ఆ కోళ్ళను పెంచి ఆ కోళ్ళు నమ్మేది, ఆ కోడిగుడ్లు, ఆ వ్యాపారం చేస్తే ఆ పని వాళ్ళు చేయాలన్నా వాళ్ళు చేసేదా? అది తర్వాత ప్రశ్న. బ్రాహ్మణులుగా ఉండే వాళ్ళు చేయాల్సిన పని వేరే ఉంటది ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ ధర్మాన్ని విడిచిపెట్టి, వాళ్ళ ధర్మము శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. శమము దమము కలిగి ఉండి, తపస్సు శౌచము కలిగి ఉండి, తపస్సు చేసుకుంటూ శౌచంగా ఉంటూ, క్షాంతి కలిగి ఉండి, బ్రహ్మజ్ఞానమును సంపాదిస్తూ, జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. జ్ఞానము విజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమును కలిగి ఉండి ఆ బ్రహ్మానుభవమును పొందుట. ఇవి ఏవైతే ఉన్నాయో ఇది బ్రాహ్మణుని యొక్క ధర్మం.
బ్రాహ్మణుడు అంటే సత్వగుణము అభివృద్ధిగా ఉన్నటువంటి వాడు, సత్వగుణం అభివృద్ధిలో ఉన్నవాడు భగవద్గీత ప్రకారం. అంతేగాని నువ్వు ఎక్కడ పుట్టినావు అనేది కాదు. ఇంకా తర్వాత ఎవరెవరి ధర్మం వాళ్ళది ఉంటుంది. అట్లా వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మాన్ని వాళ్ళు చేయాలి. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయ దానం ఈశ్వర భావస్య క్షాత్రం కర్మ స్వభావ. క్షత్రియులు రజోగుణం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. రజోగుణానికి సత్వగుణం సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. అంటే రజోగుణం బాగుంటుంది వాళ్ళకి, కానీ సత్వగుణం ప్రకారం చేస్తారు వాళ్ళు క్షత్రియులు. అదే వైశ్యులైతే రజోగుణం ఉంటుంది, సత్వగుణం అంటే సత్వగుణానికి సరిపోయేటట్లుగా రజోగుణం ఉంటుంది. వాళ్ళకుండే రజోగుణం ఏదుందో, రజోగుణం అంటే చాంచల్యం, విక్షేపం. ఆ విక్షేపం అనేటువంటిది సత్వగుణానికి సపోర్ట్ చేస్తుంది. శౌర్యం కలిగి ఉంటారు. శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్యఫల. తను ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని అనుకుంటే తన శరీరం పోయినా సరే తను ఆ పని చేస్తాడు. అది క్షత్రియుని యొక్క ధర్మం. అంటే రజోగుణం అభివృద్ధిలో ఉండి సత్వగుణంకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు. అంతేగాని అక్కడ జన్మించిన వాళ్ళు చెప్పట్లేదు శాస్త్రం. తర్వాత కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావం. వైశ్య ఉన్నటువంటి వాళ్ళు కృషి గోరక్ష వాణిజ్యం, ఇవి మూడు. అది వాళ్ళ యొక్క. తర్వాత పరిచర్యాత్మకం కర్మ శూద్రస్య. ఇప్పుడు రజోగుణం అభివృద్ధిలో ఉండి తమో గుణానికి సపోర్ట్ చేస్తూ ఉంటే వైశ్యుడు. తమో గుణం ఉండి రజోగుణ సత్వగుణాలు అనేటువంటివి అక్కడ ఏముండవు. తమో గుణం ఉంటుంది. తమో గుణం ఉండి రజోగుణం ఉంటుంది. సత్వగుణం ఆ ఛాయల్లో ఉండదు. వాళ్ళు శుద్ధులు. సరే, ఇప్పుడు ఇక్కడ స్వధర్మానుష్ఠానం అనేటువంటిది చేయాలి. నువ్వు ఏ గుణంలో ఉండవో ఆ గుణాన్ని బట్టి నువ్వు చేసే వృత్తి ఉంటుంది. నువ్వు చేసే వృత్తిని బట్టి ఇప్పుడు ఆ గుణాన్ని తీసుకుని దాన్ని బట్టి నువ్వు ఏ ధర్మమో నీది దాన్ని నువ్వు నిర్వర్తించాలి. దాన్ని నిర్వర్తిస్తే అది నీ స్వధర్మం అవుతుంది. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఉన్నారనుకోండి, ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసర్ కింద క్లర్క్ ఉంటాడు, క్లర్క్ కింద అటెండర్ కూడా ఉంటాడు. ఇప్పుడు అటెండర్గా ఉండేవాడు అటెండర్ పని చేయాలి, క్లర్క్ పని చేయాలి, ఆఫీసర్ పని. ఈ ఆఫీసర్గా ఉండేవాడు తమో గుణం కలిగి ఉండేవాడు అంటున్నాడు అనుకోండి. ఆఫీసరు తమో గుణం ఉండేవాడు అక్కడ ఆఫీసర్గా ఉన్నాడు. సత్వగుణం కలిగినటువంటి వాడు అటెండర్గా ఉంటాడు. ఏం చేస్తాం చెప్పండి? ఉంటుంది అట్లాగా. అదే ప్రకృతి. ప్రకృతి అనేటువంటిది అదే. అఘటిత ఘటనాపటి మాయ అనేటువంటిది అదే. అక్కడ ఏమవుతుందంటే, ఇక్కడికి ఒకతను వచ్చాడు, మ్యూజిక్ టీచర్ అంటే అతను.
మ్యూజిక్ టీచర్గా అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అతను వచ్చాడు. ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ క్రిస్టియన్ అట. క్రిస్టియన్. ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు మ్యూజిక్ చెప్పించద్దు, వాళ్ళకి ఏం చెప్పించద్దు, కానీ ఏదైనా క్లాస్ తీసుకొచ్చారు అంతే చెప్తారు. వీళ్ళు మ్యూజిక్ క్లాస్ తీసుకుంటే కీర్తనలు పాటిస్తాడు. అన్నమాచార్య స్వామి కీర్తనలు, గోవిందనామ సంకీర్తన, ఇవి అక్కడ చేపిస్తాడు. ఏదో కొంచెం భజన అది చెప్పిస్తాడు. ఇది చెప్పిస్తే ఆమె క్రిస్టియన్ కదా, ఆమెకు నచ్చట్లా. అందుకని నువ్వు అదంతా చేయదు, కానీ నేను చెప్పిన పని చెయ్యి, పోనీ నువ్వు దానిపైన కంప్లైంట్ చేయవచ్చు కదా అని అడిగాను. ఆడ పైనుండే ఆఫీసర్లు మా మా అప్లికేషన్కు విలువనివ్వరు అని అన్నారు. అంటే ఏంటి, ఈ హెడ్ మాస్టరేనంట నీకు శాలరీ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా హెడ్ మాస్టరే, కాబట్టి హెడ్ మాస్టర్ చెప్పినట్లు మేము వినాలి. ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి, ఎట్లా ఉంది. ఇది స్వధర్మం ఏమైపోయింది, పోయింది, స్వధర్మం పోయింది. నేను చెప్పాను, నువ్వు చేయాల్సిన పనిని నువ్వు ఏదో విధంగా నువ్వు చేసుకోవాలి. చెప్పిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటుంది కాక అట్లా చెయ్యి, సమయం కోసం వేచి ఉంటుంది అని చెప్పాను నేను. మనం ఏం చేస్తాం, మనం ఏం చెప్పలేము. కనీసం ప్రార్థన ప్రేయర్ ఉంటుంది కదా, ఆ ప్రేయర్లో కూడా ఈయన దగ్గర చెప్పించడట. ప్రేయర్లో కూడా అంటే ఇప్పుడు ఏమైంది, తమో గుణం విజృంభించి ఉంది. తమో గుణం విజృంభించి సత్వగుణం మనం దాన్ని ఏం చేయలేము. కాబట్టి మనం చూసుకొని ఉండడమే. కాకపోతే మనం అక్కడ ఏం చేయాలంటే ఒత్తిడికి లోను కాకూడదు. మనం ఒత్తిడికి లోను కాకూడదు. ఎందుకంటే సత్వగుణాన్ని అప్పుడప్పుడు తమో గుణ రజోగుణాలు అనేట్టు పైకి వస్తూ ఉంటాయి. వాటి వ్యవహారం అట్లా ఉంటుంది. దాన్ని మనం ఏమి ఇబ్బంది పెట్టకూడదు. అక్కడ జరిగిన విషయం అది. మన హృదయంలో కూడా అలాగే వస్తూ ఉంటుంది. మన హృదయంలో కూడా ఈ తమోగుణ రజోగుణములు విజృంభించి సత్వగుణం అనేటువంటిది ఏ ధర్మ పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళాల్సి ఉంటుందో ఆ ప్రకారం వెళ్ళాలంటే వెళ్ళనివ్వదు. తమోగుణం వచ్చి ఆవరించేస్తుంది. అది మధ్యలో మనల్ని చేయనీయకుండా చేస్తుంది. శాస్త్రం చదువుకుంటూ ఉంటాం అనుకుంటే ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఆ ఫోన్ ఎదుర్కొద్దు పోనీ లేని మన పాటికి మనం చదువుకుంటున్నాం. ఆ తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చి మేము ఫోన్ చేస్తే ఎత్తేదాన్ని కూడా నీకు అంత బరువా, ఫోన్ చేస్తే ఎత్తేదాన్ని కూడా అంత బరువా అని వాళ్ళు ఏదో అంటారు. సరే, దానికి ఎంత వారుగా పెడతాము. ఇంకా దీనిని సాకుగా చూసుకొని దీని ప్రభావం మళ్ళీ వేరే విధంగా పనిచేస్తుంది. ఒకవేళ ఆఫీసర్లను అనుకోండి, ఇంక వారి ప్రతాపం అంతా వాడు చూపిస్తాడు. ఇంట్లో అయితే ఈ ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్. ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు అనుకోండి, మరీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇక్కడ భర్తతో ఇబ్బంది, పిల్లలతో ఇబ్బంది, ఆఫీసులో ఇబ్బంది. ఒకవేళ ఫీల్డ్ వర్క్ అనుకో, ఫీల్డ్లో ఇబ్బంది, పబ్లిక్తో కూడా. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉంటుంది. సరే, దాన్ని మనం ఏం చేయలేదు. పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి మనం ఓపికగా ఉండాల్సి ఉంటుంది. అందుకే తాం తితిక్షస్వ భారత, తితిక్ష కలిగి ఉంటుంది. అయితే ఇది చూడండి ఎంత ఇదంటే, వాళ్ళందరూ మనల్ని ఏం చేస్తున్నారు, అణిచేస్తున్నట్లుగా ఉంది. అయినా సరే మన స్థితిని మనం విడిచిపెట్టకూడదు. ఇది ప్రకృతి యొక్క ప్రభావం అని ఉంటుందంతే. దాన్ని అందుకనే నేను ఉదయం కూడా చెప్పాను, అహం వృత్తి అనేటువంటిది అది ప్రారంధాన్ని అనుసరించి పనిచేస్తుంది.
అహం వృత్తి ప్రారంధాన్ని అనుసరించింది. నీ ప్రయత్నం అనేది, పురుష ప్రయత్నం అనేది ఎట్లుండాలి? పురుష ప్రయత్నం నేను ఎవడైనా ఉండాలంటే అహం వృత్తి అని ఉండకూడదు. నేను సాక్షిని, ఉపహిత చైతన్యం లేదా శుద్ధ చైతన్యం అని ఉండాలి. అదే సాధకుడు చేయాల్సింది. అది సాధకుడు చేయాలి. ఇప్పుడు దానికంటే ముందే ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు వస్తాయంటే వాడు ఆ పని చెయ్యలేకుండా ఉండేంత పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే వాడి ప్రారంభంలో అలా ఉంటాయి. వాడిని లాగేస్తాయి, మనస్సుని అట్లా లాగేస్తాయి. లాగేసినా కూడా మనం ఇబ్బంది పడకూడదు. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒకటి మార్గం, శాస్త్ర బలం. శాస్త్ర బలం మనస్సుకుంటే, శాస్త్ర బలం ఉంటే ఇట్లా వచ్చేటువంటి అహం వృత్తి యొక్క ప్రభావాన్ని అంతటిని శాస్త్ర బలం సపోర్టుతో దాన్ని అధిగమించాలి అంతే. నువ్వు ఖచ్చితంగా ఆ పని బయట జరుగుతుందని నేను చెప్పను, బయట చేయాల్సిన పని లేదు. నా పాటికి నేను ఉన్నానా లేదా అంతే. నా పాటికి నేను శాస్త్రాన్ని సక్రమంగా పాటిస్తున్నాను. నేను శాస్త్రం ప్రకారం ఉంటాను, బయట వెళ్తే నాకు అవసరం. నేను శాస్త్రాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నాను అని అనాలంటే నాకు శాస్త్రం తెలియాలిగా. నాకు శాస్త్రం తెలిసి ఇంతే, ఇది ఇలాగే జరుగుతుంది, నేను ఇలాగే ఉంటా అంతే. ఎవ్వరు ఏమైనా అనుకోని కాక, ఏమైనా జరగనే కాక, ఎవరో కాదు అక్కడ జరుగుతుంటది, చేస్తున్నది ఎవరో కాదు, నీ ప్రారంభం. అక్కడ యుద్ధం జరుగుతున్నది ఎవరికంటే ప్రపంచానికి నీకు కాదు, నీ ప్రారంధానికి, నీ పురుష ప్రయత్నానికి మధ్యలో జరుగుతుంది అంతే. నీ ప్రారంభంలో ఉండేదే కదా జరుగుతా ఉంది. నీ పురుష ప్రయత్నం అనేది నువ్వు చేస్తూ ఉండవు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది ఎవరికి? అంతే. అవి రెండింటికే యుద్ధం. అక్కడ మనం బయట ఏదైనా జరిగిపోతుంది మనం అనుకుంటాం, ఏమీ లేదంటారు, అంతా ఉళ్ళక్కే. కాబట్టి మనమే చూసుకోవాలి. అందుకనే పురుష ప్రయత్న బలం పెంచుకోవాలంటే శాస్త్ర బలం అనేటువంటిది సక్రమమైన విధానంలో మనం అధ్యయనం చేసి తెలుసుకోవాలి. ఇప్పుడు అర్జునుడు చూడండి, అర్జునునికి తను చేసేదే కరెక్ట్ అని అనుకున్నాడు, తను చేసేది ధర్మం అని అనుకున్నాడు. అనుకోలే కదా మాట్లాడాడు. ప్రతి ఒక్కటి నేను కరెక్ట్గా చేస్తున్నా, ఇది ధర్మం, ఈ కుల ధర్మాలు ఇవన్నీ పోగొట్టడం ఎట్లాగా, ఇవన్నీ విడిచిపెట్టకూడదు అనే ఉన్నాడు, అనే మాట్లాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. రెండున్నాయి. వీడు నిజంగా ధర్మంగా ఉంటే ఏడుపు ఎందుకు, బాధ ఎందుకు అంటే నీకు శాస్త్రం బాగా సక్రమంగా తెలియలేదన్నమాట. నీకు శాస్త్రం ప్రకారం నువ్వు ఉండట్లేదు అనే విషయం నీకే అర్థమైపోతుంది, కానీ నీకు అది కూడా తెలియట్లేదు. అందుకనే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే స్వధర్మమపి చావేక్ష్య. స్వధర్మం ఏదైతే ఉన్నదో ఎవరికి? క్షత్రియునికి. ఇక్కడ మనకి ఇక్కడ పురుష ప్రయత్నానికి ఇక్కడ మనకు యుద్ధం జరుగుతుంది. దీంట్లో పురుష ప్రయత్నము చేయకుండా పురుష ప్రయత్నం చేయాలి. పురుష ప్రయత్నం చేయకుండా వాళ్ళందరూ అని అనుకుంటే నీ పురుష ప్రయత్నం ఏమైంది? పురుష ప్రయత్నము
కాబట్టి పైగా ఈ మానవ జన్మలో మాత్రమే ఈ పురుష ప్రయత్నం చేసేదానికి యోగ్యత ఉంది. అటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఈ సమయాన్ని వృధా చేసుకుంటే ఎట్లాగా? అర్జునుడు యుద్ధరంగంలో కదా ఉన్నాడు. యుద్ధరంగంలో ఉండి యుద్ధం చేసి నువ్వు రాజ్యాన్ని పొందే స్థితి ఉంది ఇక్కడ. అటువంటి నీ స్వధర్మాన్ని నువ్వేమనుకుంటున్నావు? నువ్వు స్వధర్మాన్ని నువ్వు అనుష్ఠానం చేయకుండా పరధర్మాన్ని పట్టుకొని పరధర్మమే గొప్పదనేటట్లుగా దాన్ని మాట్లాడుకుంటూ దాన్ని కూర్చొని ఉండవు. అది సక్రమైన పద్ధతి. అందుకని చెప్తున్నాడు, ధర్మ్యాధి యుద్ధాశ్రయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇక్కడ వీళ్ళు కొంతమంది ఏమంటారంటే, శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధమును ప్రోత్సహించినాడు అని అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని ప్రోత్సహించాడు. యుద్ధాన్ని ప్రోత్సహించలా, స్వధర్మాన్ని చెప్తున్నాడు. ఎవరి స్వధర్మం వాళ్ళు చేయాలి. ఎవరి స్వధర్మం అక్కడ అర్జునుడికి స్వధర్మం అది కాబట్టి అర్జునుడు చేయాల్సిన ధర్మాన్ని నువ్వు చేయవయ్యా అని చెప్పినాడు అంతే. ఇప్పుడు మన స్వధర్మాన్ని మనం చేయాలి. అది అట్లా తీసుకోవాలి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. కొద్దిగా ప్రసాదం తీసుకున్నానండి. అక్కడ లడ్డు, తిరుమల లడ్డు తెచ్చిచ్చినారు. తిన్నాను, అర్ధగంట అయింది. బాడీ అంతా ఇబ్బంది అవుతుంది. వద్దంటే అది కాదు, మళ్ళా ఇప్పుడు ఇచ్చినారు. అర్ధగంట అయింది ఇప్పుడు ఇచ్చి. ఏం చేస్తారు? కండ్లు మంటలు. ఇట్లా మనుషులు ఉంటారు. మనం ఏం చేసేది? మళ్ళా ఇప్పుడే తెచ్చినామంటారు. అట్లా కూడా చేసినాము ఒకసారి. దాన్ని కూడా మేము తెచ్చిన దాన్ని తింటా, మేము తెచ్చిన దాన్ని తింటరా. ఏం చేస్తారు? ఇదే ప్రారంభం అంటే. యదృచ్ఛయా చోపపన్నం. ఇక్కడ ఏమైంది? ఉపపన్నం. యాదృచ్ఛికంగా వచ్చింది నీకు మానవ శరీరం అనేటువంటిది యాదృచ్ఛికంగా వచ్చింది. నీ పుణ్య సంస్కారం అనుసరించి ఈ శరీరంతో ఇప్పుడు నువ్వు చేయాల్సింది నీ స్వధర్మానుష్ఠానం చేసేవని అనుకో. స్వధర్మానుష్ఠానం చేస్తే నువ్వేమవుతావంటే నువ్వు స్వర్గద్వారానికి వెళ్ళిపోతావు. అంటే స్వర్గలోకానికి, స్వర్గప్రాప్తి అంటే ఊర్ధ్వలోకగాములు. ఊర్ధ్వలోకం అంటే ఊర్ధ్వలోకాలు ఉన్నాయా లేదా అనేది కాదు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. ఊర్ధ్వలోకాలు అంటే ఈ జన్మ కంటే ఇంకా ఉత్కృష్టమైన జన్మ వస్తుంది. అది ఊర్ధ్వలోకమే కదా, అది స్వర్గలోకమే లెక్క. కాబట్టి స్వర్గద్వారం లభించేటువంటిది యాదృచ్ఛికంగా వచ్చేది నీ అవకాశం. అటువంటి అవకాశాన్ని సుఖినః క్షత్రియాః పార్థ, అటువంటిది ఈ క్షత్రియుడుగా ఉండి నీకు ఆటోమేటిక్గా లభించింది. ఇటువంటిది లభంతే యుద్ధమీదృశం. అటువంటి యుద్ధరంగంలో నువ్వు ప్రవేశించేటువంటి పరిస్థితి నీకు ఇక్కడ వచ్చిందయ్యా. అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఇటువంటి స్వధర్మానుష్ఠానం చేసేదానికి నీకు కరెక్ట్ గా అవకాశం వస్తే అటువంటి స్వధర్మాన్ని నేను చెయ్యను అని నువ్వు అథచేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. ఒకవేళ నువ్వు యుద్ధం చేయలేదు అని అనుకో, తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపం వాప్ససి.
నువ్వు స్వధర్మాన్ని అనుష్ఠానం చెయ్యని వాడు అవుతావు, స్వధర్మాన్ని ఆచరించిన వాడు అవుతావు, అపకీర్తి వస్తుంది, పాపం చేసిన వాడు, 3 దోషాలు వస్తాయి. నీకు మంచిది అది. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అకీర్తిని కలిగించేటువంటిది. మామూలుగా ఏమంటారంటే కీర్తి కలిగినటువంటి వాళ్ళు, మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకి అపకీర్తి వచ్చింది అని అనుకోండి, దానికంటే చచ్చిపోవడం మేలు. అట్లాగనే కొంతమంది ఏం చేస్తారంటే చంపేస్తారు మనుషుల్ని. అక్కడ వాళ్ళకి ధర్మం తెలియట్లే, వాళ్ళకి ధర్మం తెలియట్లేదు. ధర్మం ఏందో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు పని చేయరు. వాళ్ళకి తెలియదు, తెలియజేసే పనులు అవన్నీ. ధర్మం అంటే ఏంటి అనే విషయం తెలిస్తే అది జరగదు. రజనశ్చాస్మి కందర్ప అని పరమాత్మ భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్పారు. అక్కడ చెప్పినటువంటి దాన్ని చూస్తే అసలు మనం ఏమనే మాత్రం మాట్లాడు, గమనం ఏం జరుగుతుంది. స్త్రీని అనుసరించి పురుషుడు పోతున్నాడు అనుకోండి, స్త్రీ పురుషులు ఇద్దరు ఇష్టపడినారు అనుకోండి, మనం సైలెంట్ అయిపోవాలి. రజనశ్చాస్మి కందర్ప, కందర్పుడు నేనే, వాళ్ళలో ఆ మనోవికారం కలిగించింది నేనే అని అనుకుంటున్నాను. అలా చేస్తానది కూడా నేనే. అది లోతుగా పోతే కొంచెం ఇంకా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాళ్ళకి తెలియదు, తెలియకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఇక్కడ అకీర్తి కలిగేటువంటి పనులు నువ్వు చేస్తున్నావు. కాబట్టి అట్లా అంటే స్త్రీకి పురుషుణ్ణి ఎంచుకునే అధికారం ఉంది. స్త్రీకి పురుషుణ్ణి ఎంచుకునే అధికారం ఉంది. అవును, అలా తీరిన తర్వాతనే ఎంచుకోవాలి. అంతవరకు వాళ్ళకు ధర్మాలని అవన్నీ చెప్పించాలి వీళ్ళకి సంబంధించి. కాబట్టి అలా అయిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వివాహం, వాళ్ళ ఇష్టమైతే అసలు చేసుకో అని కూడా మనం లేదు, నేను చేస్తాను. కొడుకు అనుకో, నేను ఎవరిని ప్రేమించినాను, సరే తీసుకురా నేను పెళ్లి చేస్తాను, కొండు మీరు అని చెప్పి అలా చెయ్యాలి. అట్లా పని చేయకూడదు, అట్లా పని చేయకూడదు. కాబట్టి ధర్మాచరణ అనేటువంటిది చాలా సూక్ష్మమైనది. సరే, భయాద్రణాదు భరతం పశ్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇంతవరకు నిన్ను ఎవరైతే గొప్పగా కీర్తించినారో వాళ్ళే ఏం చేస్తారు తెలిసిన, వాళ్ళే నిన్ను వీడు పిరికితనముతో మస్యంతే, వాళ్ళే ఇప్పుడు నిన్నేం చేస్తారు, నిన్ను చాలా చులకనగా చూస్తారు.
నిన్ను చాలా చులకనగా చూస్తారు. కాబట్టి ఆ పని చెయ్యదు. ఏదో చెప్దాం అనుకుంటే అది ఇప్పుడు కాదు, అది చెప్తే బాగుండదు, ఇంకోసారి పని చెప్తాం. కాబట్టి ఏం చేయాలంటే మనం చేయాల్సిన పనిని ధర్మము అనేది బాగా తెలుసుకొని దాని ప్రకారంగా మనం ఆచరించవచ్చు. తర్వాత అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే అవాచ్యవాదాంశ, చెప్పకూడని మాటలు, అనరాని మాటలు అంటారు. నుండి పిరికివాడని, పనికిరాని వాడని అంటారు. చేతగాని వాడని కూడా అంటారు. చేతగాని వాడని కూడా. భార్యాభర్తల మధ్యలో ఇటువంటి ఘర్షణలు వచ్చినప్పుడు ఇట్లాంటి మాటలన్నీ కూడా వచ్చేస్తాయి. సీతమ్మ తల్లి అనేది శ్రీరామచంద్రుల వారిని, సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుల వారిని వనవాసానికి బయలుదేరినాడు. నువ్వు వద్దు అని అన్నాడు. నువ్వు వద్దు, కైకేయి మాత కోరింది ఎవరిని? నన్ను ఒక్కడినే, నేను పోతాను అన్నాడు. లక్ష్మణుడు వస్తా అన్నాడు. లక్ష్మణుడు వద్దన్నాడు. నువ్వు కూడా వద్దయ్యా అన్నాడు. వద్దంటే నువ్వు ఎక్కడుంటావు, నేను అక్కడే ఉంటానని చెప్పి అన్నాడు. కొత్తగా పెళ్ళైందయ్యా వద్దు అని అంటే, నేను నా భార్యని ఒప్పిస్తానని చెప్పి భార్యను ఒప్పించి వాళ్ళ అమ్మను ఒప్పించి అంతా వచ్చాడు. వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది, సుమిత్రామాత రామచంద్రుల వారిని విడిచిపెట్టి క్షణం కూడా ఉండదు. రామచంద్రుల వారిని విడిచిపెట్టి క్షణం. రామచంద్రుల వారికి ఏదైనా అపాయం జరగాలంటే ముందు నీకు జరిగి తర్వాత జరగాలి. అలా ఉండు నువ్వు ముందు అని చెప్తారు. అంటే ఎంత అందుకనే స్వామీజీ ఒక అమ్మగారికి సుమిత్రానంద సరస్వతి అని పేరు పెట్టారు. ఆ అమ్మగారి పేరు కూడా ముందు సుమిత్రానే ఉన్నింది. ఆ పేరు మార్చకుండా సుమిత్రానంద సరస్వతి అంటే, ఎందుకంటే లక్ష్మణ స్వామికి తల్లి గారైనటువంటి సుమిత్రామాత అట్లా లక్ష్మణ స్వామిని శ్రీరామచంద్రుని వెన్నంటి ఉండు అని చెప్పిందంటే ఎంతటి గొప్ప భావాలు ఉన్నాయి. అటువంటి గొప్ప భావాలతో నువ్వు ఉండాలి అని సుమిత్రానంద సరస్వతి అని పేరు పెట్టారు. అయ్యా వాడు అని అంటారు. కానీ అక్కడ అది కాబట్టి ఇక్కడ లక్ష్మణస్వామి వచ్చాడు. ఈ సీతామాత కూడా వచ్చిందన్న, నేను కూడా వస్తాను, నువ్వు వద్దు స్త్రీవి కష్టపడతావు అంటే ఎన్నెన్నో చెప్తాడు. విందు నేను ఎందుకంటే వచ్చి తీర్థాన్ని పట్టు పెడతాను. వద్దు అంటే లాస్ట్ ఒక మాట అంటే, మా తండ్రి గారు క్షత్రియునికి ఇచ్చి పెళ్లి చేసినాడని నేను అనుకున్నాను, ఇప్పుడు నువ్వు క్షత్రియునికి ఇచ్చి పెళ్లి చేయలేదు అంటే ఇంకెప్పుడు ఏమనాలా? సరేరా ఏమనేదని చెప్పు. ఇప్పుడు ఆడవాళ్ళ మాటలు ఎట్లుంటాయంటే అదంతే అర్థం చేసుకోవాలి. అట్లుంటాయి మాటలు, అట్లాంటి మాటలు వస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, అవాచ్యవాదాంశ బహు వదిష్యతి తవాహిత. నువ్వంటే కానటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? నిన్ను ఎంత చులకనగా చూడాలో అంత చులకనగా చూసి మాట్లాడతారు.
వాళ్ళు కాదు, అర్జునుడు కాదు. ఇప్పుడు మనలను మనం చేయాల్సిన పనిని మనం సక్రమంగా చేయకుండా పోతే మన కోసం కాపెట్టుకోని ఉంటారు. నేను పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు రామకొట్టుకు పోయినాను. ఇట్లా రామకొట్టుకు పోతే సరే రామకోటికి వెళ్ళి రామచంద్రుల వారికి ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని నేను అక్కడ ఉండిలో ఏమన్నా వేసానో ఏమో లేదు, నాకు తెలియదు. నన్ను గుర్తించుకోని ఉండరన్నమాట. వాళ్ళు అన్నారు, ఆ స్వామి రూపాయి కూడా వేయలేదయ్యా, ఆ స్వామి రూపాయి కూడా ఉండిలో వేయలేదు నన్ను. నన్ను నన్ను చూసి అంత పీసినోడు వాడు, అంత పీసినోడు వాడు. వాళ్ళది జరిగేటప్పుడు మాత్రం అన్ని కావాల్సి వస్తుంది. అతను వచ్చి మాత్రము నేను గమనించుకొని ఏముంటా, ఆయన్ని ఏం చేస్తాడు వచ్చినప్పటి నుంచి చూస్తా ఉంటాడు. ఏమనే మాత్రం వేయలేదు. నేను ఎక్కడిచ్చినాను ఏమి ఇచ్చినాను వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలుసు. వాళ్ళకు నేను ఫోన్ పే ద్వారా వాళ్ళకి చేసి ఉన్నాను. ఆ క్యాండిడేట్కి ఎవరు వచ్చి అడిగితే నేను చెప్పాను, ఆ ఫలానా వ్యక్తిని అడిగి కనుక్కో, నేను ఎంత ఇచ్చానన్న విషయం తెలుస్తుంది అని చెప్పాను. అంటే ఇట్లా గమనించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకేం తెలుస్తుంది, ఈడ ఈడ వచ్చినాడు కదా అది చూస్తారు. కాబట్టి నిన్ను గమనించే వాళ్ళు, నీ చుట్టూ ఉండే వాళ్ళు, నీకు కాని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు నిన్ను ఇట్లాగే మాట్లాడుతూ ఉంటారు. నిన్ను ఏ విధంగానైనా సరే కించపరచాలి. అందుకే క్రికెట్ ఆడేటప్పుడు నేను చూసేవాడిని. చూస్తే వాళ్ళు వెనకాల ఏందో ఒకటి, ఒక ఖర్చు ఒకటి పెట్టుకొని ఎంతో వరకు నేను చూసేవాడిని. ఎందుకు వీళ్ళంతా ఈ ఖర్చు పెట్టుకొని పనికొండ పిచ్చోళ్ళు మాత్రం తిరుగుతూ ఉంటారే అని నేను అనుకునేవాడిని. మళ్ళా ఒకసారి ఏమైందంటే ఈ బ్యాట్స్మెన్స్ కి బౌలర్ కి ఇద్దరికి మధ్యలో గలట్ వచ్చింది. బ్యాట్స్మెన్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా కొడుతున్నారు, 4లు 6లు కొడుతున్నారు. వాడిని మైండ్ ని డైవర్ట్ చేయాలి. వాడిని మైండ్ డైవర్ట్ చేయాలంటే ఏందో ఒకటి కావాల్సుకన్నా అన్నారు. నన్ను 10th క్లాస్లో అదే విధంగానే నాతో కాంపిటీషన్ గా ఉండేవాడు అట్లా మాట్లాడాడు. నాకు ఇటువంటివన్నీ నాకు నిజంగా కూడా తెలియదు. ఇప్పుడు చూడండి, 6వ తరగతిలో లీడర్ గా ఎలక్షన్స్ పెట్టాను నేను, ఇంకొక అతను. నా ఓటు ఎవరికి వేయాలంటే నాకే కదా వేసుకోవాలి. నేను వాడికి వేసిన. నేను ఎట్లా ఉంటున్నా చూడండి, నాకు అంత అమాయకత్వం నా పరిస్థితి. నాకు తెలియదు ఇవన్నీ కూడా, అసలు ఓటింగ్ అంటే ఏమో కూడా తెలియదు. నాకు తెలియదు అటువంటివన్నీ కూడా, సిచ్యువేషన్స్ ఏం తెలియదు. వాడికి నేను వేసినాను ఓటు. లాస్ట్ లో ఈ ఓట్లన్నీ ఇచ్చిన తర్వాత నా ఓటుతో వాడు ఎక్కాడు. నేను రాసినది నాకు తెలుస్తుంది కదా. నేను వేసినటువంటి నాకు వచ్చిండే ఓట్లన్నింటినీ వాడి దగ్గర ఇచ్చి లెక్క పెడుతున్నారు. వాడికి వచ్చిండే ఓట్లన్నీ నా దగ్గర ఇస్తున్నారు. వాడికి 15 వచ్చినాయి, నాకు 15 వచ్చినాయి. ఇంకొకటి ఉంది, ఆ రాసింది ఉంటుంది కదా, రాసి రౌండ్ చేసిన. ఆ రాసి రౌండ్ ఏం చేసిన చూడండి, నేను వేసిన నెంబర్ ఉంటుంది కదా, నాకు వేసినది తెలీదు, అదే వచ్చింది. ఇప్పుడు నా వాడికి సమానంగా ఉంటాయి. ఈ చీటీ నిర్ణయిస్తుంది అంటే అది తీస్తే అది నేను వేసిండేదే, అది వాడిది ఉంది. వాడు లీడర్ అయితే సాయంకాలం పార్టీ 6వ తరగతిలో ఎందుకు పట్టించుకుంటున్నది నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు. 10వ తరగతి వరకు కూడా నాకు తెలియదు. అంత వాడు మాట్లాడాడు. నువ్వు ఫెయిల్ అయిపోతావురా అన్నాడు. అంటే నన్ను చూడండి ఎంత ఇన్సల్టింగ్ చేసి మాట్లాడాడు. నేను గట్టిగా మాట్లాడేదానికి నేను మాట్లాడలేకపోయినా. వాడు లీడరా పాడా 15 రోజులకి దిగిపోయేవాడు. మనకి మెయింటైన్ చేసేది చేతగాక, టీచర్ ఏం చేశాడంటే, నువ్వు లీడర్గా పనికిరావు, దిగిపో,
రే నువ్వే ఉండరా అని మళ్ళీ నన్నే ఉండమన్నాడు. కానీ నేను మామూలుగా ప్రొసీజర్ ప్రకారం నేను పోయామని ఉండాలనిపిస్తుంది. అంతేగాని ఇట్లాంటి ఈ జిమ్మిక్కులు అంటారు ఇవి నాకు తెలియదు. సరే, ఇప్పుడు 10వ తరగతిలో మళ్ళీ ఏం చేశాను తెలుసా, వాడు ఈ మాట అనేదానికి సరే చూద్దామని చెప్పి నాకు 72 మార్క్స్ వచ్చినాయి, వాడికి 45 వచ్చినాయి. ఒక సబ్జెక్ట్లో వాడు అన్ని నా సబ్జెక్ట్లో నేను సోషల్ కొంచెం వీక్, నేను వీక్ యాక్చువల్గా. మీరు ఇప్పుడు వస్తానే మార్కులు కాదు, ఇప్పుడు వేసే మార్కులు అట్లా వేసేట్లయితే నాకు అప్పుడు ఎట్లా మార్కులు వచ్చేది. ఇప్పుడంతా సెంట్లే అట్లా ఉంటది. అంటే మన మనస్సును డైవర్ట్ చేయాలి. అట్లా యుద్ధం చేసేటప్పుడు కూడా డైవర్ట్ చేస్తారు. ఇట్లా అట్లా మన జీవితంలో ఉండే వాళ్ళు, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనలను మనలాగా ఉండనీయకుండా చుట్టూ ఉండేటువంటి వాళ్ళు పనికిరాని మాటలు మాట్లాడుతారు. అట్లాంటి మాటలు మనం చూసుకొని వాటికి లోబడకుండా ఉండగలిగే బుద్ధి సామర్థ్యం కావాలి. నిన్నందరూ అట్లా అంటారయ్యా, ఎందుకంటే నువ్వు స్వధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నావు. అర్జునుడు చెప్తా అన్నాడు, అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం. నీ సామర్థ్యాన్ని కూడా శంకిస్తారు, అంటారు. అతో దుఃఖతరం దానికంటే దుఃఖం ఇంకోటి ఏముంది. కాబట్టి ఏం చేయాలి, నీకు ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం ఎటువంటి తెలిసిన హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. చూడయా, నీ స్వధర్మానుష్ఠానంలోకి రా. నీ స్వధర్మం ఎంత గొప్పదంటే అది వేరే వాళ్ళ దృష్టిలో తక్కువదే ఉండనే లేదు. ఏదైనా కావచ్చు, నీ స్వధర్మాన్ని నువ్వు అనుష్ఠానం చేస్తే నువ్వేమవుతావు అంటే ఖచ్చితంగా స్వర్గానికి, అంటే ఉత్కృష్టమైన లోకానికి నువ్వు వెళ్తావు. హతోవా, ఒకవేళ నువ్వు పూర్తిగా సాధించలేకుండానే కూడా శరీరం విడిచిపెట్టినావు అనుకో, ఏం ప్రాబ్లం లేదు, స్వర్గానికి వస్తావు. అంటే ఉత్కృష్టమైన జన్మ వస్తుంది. ఒకవేళ నువ్వు సాధించినావు అనుకో, ఇక్కడే పొందుతావు. అంటే 2 విధాలా కూడా నీకు లాభమే వస్తుంది. దాంట్లో ఇదేం నష్టం లేదు. కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సిన నీ స్వధర్మాన్ని నువ్వు అనుష్ఠానం చేయి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఈ శ్లోకము చాలా వాటికి కోట్ చేస్తారు. చాలా వాటికి కోట్ చేస్తారంటే నువ్వు నీ ఆచరణకు సంబంధించి ఎలా ఉండాలి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభౌ జయో. సమత్వ భావన, సమదృష్టి. అందుకనే దీనికి సమదృష్ట్యోపనిషత్, సమదృష్టి అనేటువంటిది రావాలి. దీని ప్రకారం సుఖం కానీ దుఃఖం కానీ సమానంగా చూడగలగాలి. ఎవరు చూస్తారు సమానంగా? జ్ఞాని చూస్తాడు, సాధకుడు కూడా చూడాలి. జ్ఞాని ఉంటాడు, జ్ఞానంలాగా ఉంటాడు. అంతే. సుఖ దుఃఖే సమే, సుఖము దుఃఖమునందు సమత్వభావం, లాభము అలాభం రెండింటి యందు సమత్వభావం. ఎందుకు సుఖ దుఃఖాల్లో ఎందుకు సమత్వ భావన? సుఖం వస్తాండేది మనసుకే, దుఃఖం వస్తాండేది మనసుకి, అహంవృత్తికి. నాకు నేనెవరు? నేను సాక్షిని, శుద్ధ చైతన్యం అని ఉంటాడు. కాబట్టి లాభం వచ్చింది ఎవరికి?
అహం వృత్తికే. నష్టం వచ్చింది కూడా అహం వృత్తికే, నాకేం సంబంధం లేదు. జయము అపజయం వచ్చింది కూడా అహం వృత్తిగా, నాకేం సంబంధం లేదు అని అట్లాగని ఆ పని చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేస్తాడు. తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం. అట్లా ఉండి నువ్వు కన్నా నీ స్వధర్మాన్ని చేస్తే నువ్వు పాపమును అంటావు. అంటే నీ స్వధర్మముల నుంచి నువ్వు దిగజారకుండా ఉంటావు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే విహితా సాంఖ్యే, నీ హితమును కోరి ఇంతవరకు చెప్పినటువంటి ఈ స్వధర్మానుష్ఠానం అనేటువంటిది ఉందే, దీనిని బుద్ధిర్యోగే త్విమాంశుడు, బుద్ధియోగంతో చేయాలి. బుద్ధియోగంతో చేసేదే కానీ బయట చేసేది కదా. అంటే బయట జరుగుతూ ఉంటది, బుద్ధియోగంతో చేయాలి. బుద్ధియోగంతో బుద్ధ్యా యుక్తో యయా పార్థ. అంటే ఇప్పుడేంటి, బయటేమో కరచరణాదులతో మనస్సుతో ఈ వ్యవహారాలు జరగాలి, బుద్ధి ఎందు మాత్రము సంబంధం లేకుండా. మీకు స్వామీజీ ఒకటి చెప్పారు, ఎవరు, విద్యానంద స్వామి. చేత్తో గంట కొట్టాలి, ఎడం చేత్తో గంట కొట్టాలి, గుడి చేత్తో హారతి ఇస్తారా? నీకు అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే చూడు, చెయ్యి చూడు. ఇప్పుడు ఇట్లా అంటూ చేయాలి. నేను ఎట్లా అంటున్నాను, ఇట్లా అంటూ చేయాలి. అర్జునుడి చెయ్యి అట్లా గంట ఇట్లా ఆడుతూ ఉండాలి. ఇట్లా చూడు, ఇది విద్యానందగిరి స్వామి వారు వ్యాసాశ్రం ఏర్పాటు స్వామి చెప్పింది ఏంటంటే, నువ్వు ఇది చెయ్యి ఫస్ట్, నువ్వు ఇది అభ్యాసం చేయి ఒకసారి. టీవీ ముందర కూర్చొని టీవీ చూస్తే అన్నం తినేది కాదు. టీవీ భీముడు రాత్రి పడుకోన్నారు అనమాట. పడుకొని ఉంటే అర్జునుడికి సౌండ్ వినిపిస్తాను. ఈ ఎలకలు కొత్త జుడు సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది. ఆడుంది ఎలక, ఎంతో సౌండ్ వస్తుందని చెప్పి చూశాడు. ఎలక కనిపించింది కానీ సౌండ్ వస్తుంది. ఏంటో సౌండ్ వస్తుందని చెప్పి దీపం వేస్తే భీముడు ఎందుకు తింటా ఉన్నాడు. ఏం నా ఇట్లా తింటా ఉండేవంటే, ఏం చేయమంటారు, ఆకలి మరి దీపం లేదనంటే, దీపంతో ఏం పని ఉండదు, చేతికి నోటికి పని, చేతికి తెలుసు నోట్లో పెట్టడానికి అందరు. వెంటనే అర్జున్కి ఫ్లాష్ అయ్యింది. నోటికి చేతికి పని ఉన్నప్పుడు బాణప్రయోగం చేసేదానికి కూడా కంటితో పని లేదు, కంటితో చూపు లేకుండానే కూడా చెయ్యాలి అని అప్పుడు ప్రాక్టీస్ చేసేదానికి రాత్రిలో పోయి ప్రాక్టీస్ చేస్తాడు. చీకటి సౌండ్ బాణాలు వేస్తా ఉంటే సౌండ్ విని లేసి వచ్చాడు ద్రోణాచార్యుడు. ఇంతవరకు నేను ఇది చెప్పనే లేదు నీకు, చేస్తున్నానంటే అంటే ఏకాగ్రత చూడండి ఎట్లా ఉంది. అంత ఏకాగ్రత కలిగినటువంటి వాడు అర్జునుడు. అంటే వేరే వాళ్ళు చూసిన దాన్ని చూచే తను ఫాలో అవుతాడు అనమాట. అంతటి గొప్పవాడు చేశాడు. కానీ అక్కడ చాలా దోషాలు ఉన్నాయని చెప్పి చెప్తారు శాస్త్రం ప్రకారం. సరే, కాబట్టి ఏంటంటే బుద్ధియోగంతో చేయాల్సిన పని, మన జీవితం అంతా బుద్ధియోగంతో మనం ముందుకెళ్ళాలి. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నువ్వు ఈ పనిని నీ స్వధర్మానుష్ఠానం చేస్తే నువ్వేమవుతావంటే ప్రత్యవాయ దోషం రాదు. నువ్వు కొన్ని పనులు చేస్తే పెద్దగా ప్రయోజనం ఏముండదు, చెయ్యకపోతే దోషం, ప్రత్యవాయ దోషం వస్తుంది. స్నానం చేయాలని అనుకోండి, స్నానం చేయొచ్చు చేయకపోవచ్చు కదా. స్నానం చేస్తే గాని నువ్వు దైవారాధనకి వెళ్ళవు. కాబట్టి స్నానం చేసి దైవారాధనకి వెళ్ళాలి. ఆ దైవారాధన వెళ్ళేటప్పుడు నువ్వు శుచిగా వెళ్ళాలి కదా. కాబట్టి నువ్వేం చేయాలి, ఎప్పుడు చేయాలి? అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. అర్ఘ్యప్రదానం ఎప్పుడు ఇవ్వాలి? సూర్యుడు ఉదయించినప్పుడు ఇవ్వాలి, లేదా సూర్యుడు ఉదయించిన ఒక 6:30 లోపలన్నా ఇవ్వాలి. వీళ్ళు లేచేదే 7:30, 8కి లేచాడు అనుకోండి. అంటే అప్పుడేమైంది, వీడు అప్పుడు లేచి స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేస్తాడు. చేయాల్సిన పని నువ్వు చేసినావు, అయినా దోషం, ప్రతివా దోషం. ఎందుకు? చేయాల్సిన సమయంలో చెయ్యాలి. చూడు, పొద్దున్నే చేయాల్సిన దాన్ని గంట లేటుగా చేశాడు, దోషం, ప్రతివా దోషం. ఇట్లాంటివి నువ్వు కొన్ని చెయ్యకపోతే వచ్చే దోషాలు వేరే, కొన్ని చెయ్యాల్సిన వాటి వల్ల నీకు ప్రయోజనం ఉండదు, కానీ నువ్వు చేయకపోతే ఆ పని దోషం వస్తుంది. ఈ స్వధర్మానుష్ఠానం ఉందే అట్లాంటిది. స్వధర్మానుష్ఠానం నువ్వు చేస్తే ఏమవుతావంటే నువ్వు దాని నుంచి ఫలితము లేదు కాదు, నిన్ను స్వల్పమప్యస్య ధర్మస్య, కొద్దిగా అనుష్ఠానం చేసినా కూడా నువ్వేమవుతావంటే త్రాయతే మహతో భయ, నీ సంసారం అనేటువంటి సాగరము నుండి నిన్ను ఈ స్వధర్మం దాటించేస్తుంది. అంటే స్వధర్మానుష్ఠానం అంటే ఏంటి అనేది బాగా తెలుసుకోవాలి. ఈ 10 శ్లోకాలతో చాలా వివరంగా చెప్పుకున్నారు, దాన్ని తెలుసుకోవాలి. దాన్ని మనం చాలా సింపుల్గా చెప్పుకున్నాం. నేను అప్పుడు చెప్పినప్పుడు బాగా వివరంగా చెప్పినాను. ఇది మళ్ళీ చూద్దాం, ఎప్పుడో చూస్తాం, కొద్దిగా వస్తుంది. కాబట్టి స్వధర్మానుష్ఠానం అనేటువంటి దానికోసం చనిపోయినా పర్లేదు, కానీ స్వధర్మానుష్ఠానం చేస్తూ నువ్వు శరీరాన్ని విడిచిపెట్టినా కూడా నీకు ఉత్తమ లోక ప్రాప్తే కానీ నీకు దోషమేమీ ఉండదు. కాబట్టి స్వధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించవలసినదే బుద్ధియోగముతో అని మనకి ఇక్కడ పరమాత్మ చెప్పడం జరిగింది. ఇది 40 శ్లోకం వరకు అయింది. మళ్ళీ రేపు ఉదయం చూద్దాం. శ్రీ గీతా మహాత్మ్యం 15-16 శ్లోకాలు. గీతాయా శ్లోక దశకం సప్తపంచచతుష్టయం ద్వౌ త్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం గీతా పాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్. హరి ఓం తత్సద్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत्.
ముందు వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోవాలి